ఓకే. సో నేను ఇప్పుడు మీకు ఎఫ్సిడి ఇంప్లిమెంటేషన్ చెప్తాను. నేను మీకు ఎఫ్సిడి అంటే స్లోలీ చేంజింగ్ డైమెన్షన్ అండి. సో వెన్ ఎవర్ యూ గో టు ఎనీ ఇంటర్వ్యూ, ఓకే, యూ విల్ బి ఆస్క్డ్ దిస్ క్వశ్చన్, వాట్ ఈజ్ అన్ ఎఫ్సిడి, హౌ డూ యూ ఇంప్లిమెంట్ ఎఫ్సిడి అని చెప్పేసి. సో ఐ కెన్ టెల్ యూ హౌ టు ఇంప్లిమెంట్ ఎఫ్సిడి, బట్ మీరు ట్రై చేస్తేనే మీకు అది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఓకే. సో మీకు చెప్పిన ఎగ్జాంపుల్నే నేను ఇప్పుడు జస్ట్ నేను టేబుల్ తీసుకోవట్లేదు. టేబుల్ అంటే మళ్ళీ మీకు ప్రాబ్లం అయిపోతుంది. ఐ విల్ టేక్ విత్ ఎ ఫైల్. ఓకే. హలో, ఇస్ ఇట్ ఆడిబుల్? సో ఇనిషియల్లీ దెర్ ఈస్ సమ్ డేటా ఇన్ అ ఫైల్. ఓకే. ఇది మీ రిఫరెన్స్, మన శాలరీ ఫైల్ అనేది. సో శాలరీ ఫైల్ ఉంటే వాట్ దిస్ పీపుల్ ఆర్ డూయింగ్ ఇస్, ఎంప్లాయీ ఐడి ఉంది, ఓకే, శాలరీ ఉంది. సో ఈ శాలరీ సమ్ పర్టికులర్ పీరియడ్ నుంచి సమ్ పర్టికులర్ పీరియడ్ వరకే ఉంటుంది కదా. స్టార్టింగ్ శాలరీ అదే ఎఫెక్టివ్ డేట్ కదా. సపోజ్ ఇది 776 అనుకోండి ఎంప్లాయీ ఐడి, తన శాలరీ వచ్చి 23,000 అనుకోండి. సో ఎఫెక్టివ్ డేట్ వచ్చి 2001-09-082, ఓకే. ఇతను ఎండ్ డేట్ వచ్చి సంథింగ్ లైక్ 2007-07-06, ఓకే. అండ్ ఇంకొక అంటే ఒక 3 రికార్డ్స్ ఎగ్జిస్టింగ్ రికార్డ్స్ తీసుకోండి. 888 ఇంకొక ఉంది, ఈ శాలరీ 45,000 అండి, ఓకే. అండ్ 2008-07-06, ఓకే. ఇది 2009-09 అయింది కదా. సో ఇది ఎగ్జిస్టింగ్ రికార్డ్స్. 2 ఎంప్లాయీస్ నేను తీసుకున్నాను. సో ఈ ఇయర్ మనకి న్యూ శాలరీ వచ్చింది, న్యూ రివైజ్డ్ శాలరీ వచ్చింది. ఎట్లాగా 776 రికార్డు ఉంది కదా, దానికి 30,000 వచ్చింది. అండ్ ఎఫెక్టివ్ డేట్ ఎప్పటి నుంచి 2007 నుంచి 07-07 స్టార్టింగ్ కదా. ఇప్పుడు అదే కంటిన్యూ అవుతుంది. సో ఎంతవరకు ఉంటుందో తెలియదు. సో డిఫాల్ట్ గా 99-12-31 వరకు అనుకుంటా, బికాస్ యూ డోంట్ నో అవుట్ ఆఫ్ వాట్ టైమ్ దిస్ శాలరీ విల్ బి. సో ఇదంతా ఒకే ఫైల్ అండి, ఇదంతా ఒకే ఫైల్. దిస్ ఈజ్ ఎవ్రీథింగ్, ఇదంతా ఒకే ఫైల్లో ఉన్న డేటా. సో ఫర్ సేమ్ ఎంప్లాయీ యూ హ్యావ్ 2 రికార్డ్స్, రైట్. సో ఇనిషియల్ గా సో ఇప్పుడు ఇంకో రికార్డ్ ఎంట్రీ ఇచ్చాను, 9999 21,000, ఓకే. 888 కూడా మీకు యూ డజంట్ నో అప్ టు టిల్ వాట్ డేట్ ఇట్ విల్ బి. సో ఐ టుక్ ఇట్ యాజ్ 9999-12-31. అంటే ఎగ్జాంపుల్ డాటా చెప్తాను. 9999 కి డేటా వచ్చేసి ఎఫెక్టివ్ డేట్ కదా. సో ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి 2013, ఓకే, 08-26. సో మీకు తెలీదు 12-31 అయింది కదా. ఇది ఎగ్జిస్టింగ్ డేటా అయిన టేబుల్, అంటే మీ శాలరీ ఫైల్లో. ఇది రివైజ్డ్ శాలరీ ఫైల్, రివైజ్డ్ ఫైల్, ఓకే. ఈ ఫైల్లో డేటా ఎలా వచ్చింది, 776 మళ్ళీ రివైజ్ అయిందండి, ఓకే. యూఆర్ ఫాలోయింగ్ రైట్. Now it became 35,000 అండి, ఓకే. 35,000 అయినప్పుడు అండ్ ఈ ఎఫెక్టివ్ డేట్ ఉంది కదా. సో ఈ ఎఫెక్టివ్ డేట్ వచ్చేసి 2000 ఈ రోజు డేట్ ఎంత 13/8/27 అనుకుందాం. మనకి ఇప్పుడు కూడా ఈ ఫైల్ ఎలా వస్తుంది అంటే ఈ 3 ఫీల్డ్స్ తోనే వస్తుంది.
వాట్ ఆర్ దోస్ 3 ఫీల్డ్స్? ఎంప్లాయీ ఐడి, శాలరీ, ఎఫెక్టివ్ డేట్. ఎండ్ డేట్ ఉండదు. వీ నీడ్ టు హ్యాండిల్ ద ఎండ్ డేట్. ఒక ఫైల్ వచ్చింది, 2013 కదా. ఓకే, సో ఇంకొక ఫైల్ కూడా అట్లానే వచ్చింది, 9999కి 25,000 అండ్ శాలరీ సేమ్ డేట్ తో వచ్చింది. సో యువర్ ఇన్పుట్ ఫైల్ ఇస్ హ్యావింగ్ ద రో ఎఫెక్టివ్ డేట్, అదే ఎఫెక్టివ్ డేట్, salary and employed, but not the end date. You are maintaining the end date. So STD1 ante where you will be maintaining only history, only current records. So ఇది STD2 అంటే it will maintain the history. So history maintain చేస్తుంది కాబట్టి ఓల్డ్ శాలరీని ఏ డేట్స్ మధ్య వస్తున్నది కూడా ఇది క్యాప్చర్ చేస్తుంది, రైట్? సో ఇది STD2 ఇంప్లిమెంటేషన్. No, your salary file remains the same and the new data will be appended to it and మీకు కంప్లీట్ చెప్తాను. రైట్, సో 2 ఫైల్స్ నాకు వచ్చాయండి. ఫైన్, ఇప్పుడు అర్థమైంది కదా. శాలరీ ఫైల్ అదే ఫైల్ ఉంది, రివైజ్డ్ ఫైల్ వచ్చింది. యూ నీడ్ టు హ్యాండిల్ శాలరీ ఫైల్ విత్ STD2. సో STD2 అంటే వాట్ విల్ హ్యాపన్ ఇస్ 776 ఉంది కదా, 35,000 వచ్చింది కదా, 2013 827 వచ్చింది. ఫైన్, బట్ ఈ రికార్డ్ కి ఎండ్ డేట్ మీకు తెలుసా? నో కదా. సో జస్ట్ కాపీ ఇట్ అండ్ పేస్ట్ ఇట్ హియర్, రైట్? సో దాని ఎండ్ డేట్ తెలియదు కాబట్టి డిఫాల్ట్ ఇట్ టు 9999 1231. బట్ అట్ ద సేమ్ టైం 776 లో వెరీ కరెంట్ రికార్డ్ ఉంది కదా, ఇది దాని ఎండ్ డేట్ ఏమవుతుంది? 2013-08-26, రైట్? 26. ఓకే, గాట్ ఇట్. ఇప్పుడు 9999 వచ్చింది. సో 9999 కూడా ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ రికార్డే. So what we are doing is we are inserting the new record, okay, and we are expiring the existing record. దీని డేట్ ఏమవుతుంది? 2013-08-26 కదా. Right, you are following, right? Concept. So this is how we implement the STD2. సో మళ్ళీ ఇంకో ఫైల్ వచ్చింది అనుకోండి. సో సపోజ్ ఇంకో ఫైల్లో యూ గాట్ ఎ వెరీ న్యూ రికార్డ్ ఆఫ్ 001 విత్ శాలరీ ఆఫ్ 1000 విత్ ఎఫెక్టివ్ డేట్ 2013-09-09 0101. ఓకే, మీరు చూస్తే విత్ దిస్ ఐడి యూ డజంట్ హ్యావ్ ఎనీ ఎగ్జిస్టింగ్ రికార్డ్, సో ఇట్స్ ఇన్సర్ట్ రికార్డ్, రైట్? సో దాని ఎండ్ డేట్ వచ్చేసి 9999-1231. యూ గాట్ ఇట్, రైట్? ఎక్స్పైర్, ఎస్. రైట్, ఇది STD2 అండి. సో అది ఇప్పుడు STD1 అయిందనుకోండి, what will happen is we will have only the current records, old records అన్ని ఉండవు. సో 9999-1231 రికార్డ్స్ ఏ ఉన్నాయో అది, సో మన 9999-1231 రికార్డ్స్ ఏ ఉన్నాయో అవే మన రికార్డ్స్ అయితే STD1 అవుతుంది. సో వీఆర్ మెయింటైనింగ్ ఓన్లీ కరెంట్ డేటా. యూ గాట్ ఇట్, రైట్? డిలీట్ చేస్తాం, అప్డేట్ అయిపోతుంది. రైట్, ఎఫెక్టివ్ డేట్ దగ్గర ఇన్పుట్ రికార్డ్ తీసుకుంటున్నా. ఇన్పుట్ డేటా వస్తుందంటే మీకు ఎండ్ డేట్ అనే కాన్సెప్ట్ ఉండదు, ఇక్కడ ఎఫెక్టివ్ డేటా ఉంటుంది. సో ఈ డేటే ఉంటుంది మీకు. సో ప్రీవియస్ డేట్ ని మీరు మర్చిపోతారు. సో యువర్ శాలరీ విల్ బి అప్డేటెడ్ విత్ దిస్ ఫీల్డ్
రిటర్న్ డేట్ విల్ బి అప్డేటెడ్ విత్ దిస్ ఫీల్డ్. ఎండ్ డేట్ ఉండదు. SED1 కి ఉండదు, SED2 కి ఉంటుంది. బికాస్ వీ నీడ్ టు మెయింటైన్. ఓకే, గాట్ ఇట్ రైట్. SED1 అండ్ SED2. సో ఈ SED2 సినారియో మీకు అర్థమైందా? ఈ సినారియో మీరు ట్రై చేయగలరా యూజింగ్ చేంజ్ క్యాప్చర్ స్టేట్? ఓకే, నేను మీకు ఇదంతా థింక్ చేస్తున్నాను. సో మీరు ఇది ట్రై చేయండి. మీకు జాబ్ నేను ఎట్లాగో చెప్తాను, బట్ ఏంటంటే మీరు ట్రై చేసి నేను చెప్పిన జాబ్ అంటే మీకు బెటర్ అండర్స్టాండింగ్ ఉంటుంది. యూ గాట్ ద థింగ్ రైట్? సో వచ్చింది కదా. సో యూ ప్లీజ్ హ్యాండిల్ దిస్. ఓకే ఓకే ఫైన్. నా ఇప్పుడు మీరు ఒకసారి షేర్ చేయండి నాకు. ఐ విల్ మేక్ యూ యాజ్ ప్రెజెంట్. అండ్ ఆ జాబ్ మనకు ఒకటి పెండింగ్ టాస్క్ ఉంది కదా, అది విల్ ట్రై టు కంప్లీట్ నౌ టుడే. ఓకే, మీ డేటా స్పేస్ జాబ్ లో ఒకసారి ఓపెన్ చేయాలా? రైట్. సో ఇక్కడ లుక్అప్ అండర్ స్కోర్ 6 ఉంది కదా, ఇక్కడ ఫైల్ ఇచ్చేసి వ్యూ ద డేటా. సీక్వెన్షియల్ ఫైల్ లో రిఫరెన్స్ డేటా ఇచ్చాను కదా, అది పేస్ట్ చేయండి. నిమిషాలు మ్యాక్స్ ఫైల్. యా ఓకే, ఇది ఫాస్ట్ అయిపోతుందండి. నా ఇది వరకు పీపుల్ ఎట్లా వచ్చేవారంటే దే డోంట్ ఈవెన్ నో వాట్ ఈజ్ డేటా టైప్. చాలా హార్డ్ గా ఉండేది నాకైతే. బట్ యూ హ్యావ్ ఐడియా అండ్ యు ఆర్ వెల్ ఎక్స్పీరియన్స్డ్ ఇన్ టు IT. సో ఓకే ఓకే యా see change it to something like integer value data type to RCP తీసేసేయండి. కింద RCP రన్ టైమ్ కాలమ్ ప్రాపగేషన్ ఉంది కదా, అన్నెసరీ. క్లిక్ ఓకే, వ్యూ డేటా. సరే ఓకే ఓకే. ఏంటంటే సార్ మనకి హైక్స్ ఉన్నాయంట కదా, హైక్స్ ఉన్నాయంటున్నారు, నిజమేనా? ఓకే క్లోజ్. ఓకే దట్స్ నాట్. ఒక నుంచి CPS 209% తీసుకున్నాను కదా, సో ఇచ్చారు. సో దీస్ పీపుల్ వెంట అండ్ ఆస్క్ దెమ్ దట్ వాట్ అబౌట్ అవర్. ఓకే సీ హియర్ స్టాల్ ఉంది కదా, సో ఇక్కడ కీ టైప్ మిన్ చాలు మ్యాక్స్ చాలు కీ సెలెక్ట్ చేయండి ఒకసారి. ఇక్కడ కిందన CS లింక్ ఫైల్ కీ సెలెక్ట్ చేయండి. రైట్, ఇక్కడ రేంజ్ పెట్టండి దాన్ని. రైట్, యూ క్లిక్ ఆన్ దిస్ లింక్. దిస్ లింక్ రెడ్ లింక్ ఉంది కదా, రైట్. నో దట్ నాట్ దట్ వన్. క్లిక్ ఆన్ కీ ఎక్స్ప్రెషన్ కింద రెడ్ లింక్ లో క్లిక్ చేయండి. యా, DS లింక్ మిన్సాల్ రేంజ్ కాలమ్ ఇస్ డ్రాప్ డౌన్ లిస్ట్.
ఇక్కడ ఎంప్లాయీ నెంబర్ ఎందుకు వచ్చింది మనకి? ఇట్ షుడ్ బి లైక్ సాల్ కదా, చేంజ్ ఇట్ టు సాల్ నెక్స్ట్ డే, రైట్? సో మినిమం శాలరీకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు అవర్ శాలరీ ఉండాలి, రైట్? మిన్ శాలరీకి గ్రేటర్ దాన్ ఈక్వల్ టు ఉండాలి. అండ్ మ్యాక్స్ మన రెండు నిమిషాలు వచ్చినాయి ఏంటండి, రైట్? మ్యాక్స్ change it to sal and output to less than or equal to, wait మనం ఇక్కడ కొంచెం చేంజెస్ చేయాలి, సరిగ్గా పెట్టలేదు. క్లిక్ ఆన్ దట్ లాజికల్ అండ్ కిందది డిలీట్ చేయండి, dsync 5.maxwell కింద డిలీట్ చేయండి, కిందది క్లిక్ అండ్ డిలీట్ ఇట్. అవ్వట్లేదా? or else what we can do, wait, less than or equal to ఉంది కదా, పైన ఓన్లీ లెస్ than ఇవ్వండి. should be less than or operator, logical or, right? Then wait, just 13. ఇప్పుడు క్యాన్సిల్ కొట్టండి ఒకసారి, you cancel it, you cancel once again, yes, down, yeah, cancel it, yes. సో ఒకటి, బట్ ఇది ఇస్ ద కేస్. ఒకసారి మళ్ళీ ఒక పైన dsync 3 పైన ఒక చెక్ బాక్స్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి సాల్, రైట్? అండ్ dsync 5 మీద మిన్సాల్ మ్యాక్సాల్ చెక్ చేయండి. అండ్ యూజ్ లైక్ range no one to do dsync sal pattern కింద, and dsync 5 should be less than or equal to max sal కదా, అది should be less than or equal to, or else both will work on this. నేను ఒక లింక్ మీకు ఇస్తానండి, ఈ ఓపెన్ దట్ లింక్, స్టెప్ బై స్టెప్ ఉంది. ఈవెన్ నేను అక్కడి నుంచే తీసుకొచ్చేవాళ్ళు, వాళ్ళు రివ్యూలు మీకు మెయిల్ చేశాను అనుకుంటా కదా లింక్, ఒక్కసారి ఓపెన్ చేస్తారు. అమెజాన్ ఓపెన్ కానీ ఇది జనరల్గా యూజ్ చేయలేదండి ఎప్పుడు. దీన్ని మనం యూజువల్లీ ఎట్లా చేస్తాము అంటే, ట్రాన్స్ఫార్మర్లో వీ కెన్ హ్యాండిల్ దిస్, ఓకే? ఈ కన్స్టెంట్ రేంజ్ని వీ కెన్ హ్యాండిల్ దిస్. ఒకసారి కిందకి రాదు, చూద్దాం.
So similar example, we have the following sample data expressed. మనం అదే ఇచ్చిన ఎంప్లాయీ ఐడి salary ఇచ్చాం, right? SL is nothing but low salary. SL. Now read and load the sequence cells and open lookup file. Select E_sal in the first table data and open the expression and select ESAL. Okay. Is greater than or equal to LSAL and ESAL is less than or equal to HSAL. Okay. ఒకసారి జాబ్ ఓపెన్ చేయండి. Job. And you cancel this. And reverse లో వస్తుంది. You cancel this. You open the job now. Wait. Link change చేయండి. Cancel కొట్టేసి. Link cancel కొట్టేసి. You change DS link 3 మీరు క్లిక్ చేసి reference. You change this one to string. Now open. So click on min_sal max_sal range and click on sal and DS3. Change it to range. Now double click. So DS_sal should be greater than or equal to min_sal and should be less than or equal to max_sal. Okay. Now map the employee number, employee name, sal to DS_link 8. And even map min_sal and max_sal. We'll check whether red color. No. Looks good, right? So click on key expression. Click. సో మీరు మ్యాప్ చేశారా? కరెక్ట్గానే మ్యాప్ చేశారు. క్యాన్సిల్ ఒకటి ఓకే కొట్టండి. ఓకే. సో మ్యాప్ లింక్ బోత్ వైట్ షోయింగ్ డార్క్. నేను అంటున్నా బ్యాంక్లో కాదు. ఎక్కువ ఫండ్ వచ్చేసి ఇప్పుడు వైట్ షోయింగ్ రైట్. సో ఓపెన్ చేయండి. సో అక్కడ వాటి ముందు ఆ రేంజ్ అనేది క్లిక్ చేసి పాత తీసేసింది. రేంజ్ తీసేసింది. రైట్ గీతం కావాలి. గీతం రేంజ్ సంపాదన నాకు రేపు ఒకసారి మీరు పింక్ చేస్తారా? ఇప్పుడు ఆఫీస్లో మీకు ఒక పర్టికులర్ కోడ్ నేను మీకు పింక్ చేస్తాను. అది మీరు నోట్ చేసుకోండి. ఒక నోట్ కాదు అంటే మనకి ఎవ్రీ న్యూ రికార్డ్కి కొత్త ఐడి ఎలా జనరేట్ చేయడానికి ఒక ఫార్ములా ఉంటుంది. సో అది దానికోసం రేంజ్
మీరు ఎక్కడండి స్టే చేసేదా? మీరు ఎక్కడ స్టే చేసేది? సౌత్ నాది ఇక్కడ పంజాగుట్ట అండి. ఓకే సో హౌస్ మీది ఇక్కడ? ఓకే ఓకే ఒక రికార్డు క్వాలిఫై అయింది. మినిమం 400 మ్యాక్స్ 700 మధ్య శాలరీ ఉన్న రేంజ్ ఒకటే కదా. రైట్ 321 అవ్వలేదు. 678 కరెక్ట్గానే సరిపోయింది కదా. 765 రికార్డులో 678 ఉంది. సో మినిమం 400 ఉంది, సరిపోయింది. 700 కూడా సరిపోయింది కదా. మరి వైట్ ఇది రిజెక్ట్ ఒకసారి ఫార్ములా చూద్దామా? రిమైనింగ్ 3 అవసరం రావు. ఎందుకంటే ఒకసారి ఓపెన్ చేయండి. ఒకసారి రేంజ్ ఓపెన్ చేయండి. సో SAL should be greater than or equal to minimum SAL and less than or equal to maximum SAL. So our SAL 450 should be greater than 400 and less than 700. సెకండ్ది పోయింది. 765 రికార్డు కూడా అవ్వాలి కదా. సో ఈ ఫైల్లో ఓన్లీ ఒక్క రికార్డు పెట్టండి. రేణు ఒకటో పెట్టేసి మిగతా తీసేసాను. రేణు ఒకటే పెట్టి మిగతా 3 రికార్డ్స్ ఇది ఛాన్స్ ఒక ఉంటాలేదా. ఫోన్ దగ్గర పోస్ట్ అవుతుంది. మీ దగ్గర రావాలి. సో మళ్ళీ లైక్ పైరేటెడ్ వర్షన్ అండి. దీనికి కొంచెం యూ కెన్ ఎక్స్పెక్ట్ దీస్ సార్ట్ ఆఫ్ థింగ్స్. ఓకే బట్ మీకు సినారీ అర్థమైంది కదా. సౌత్ ఈస్ట్ రేంజ్ లుకప్ అనేది. సో రేంజ్ని మనం ఇన్పుట్లో పెట్టుకున్నాము. ఓకే రేంజ్ యూఆర్ కీపింగ్ యాజ్ ఇన్పుట్ అండ్ శాలరీ ఫైల్ యూఆర్ క్యాపింగ్ యాజ్ యూఆర్ కీపింగ్ ఇట్ యాజ్ రిఫరెన్స్. ఓకే ఇప్పుడు మీరేం చేస్తారు అంటే లైక్ ఈ లుకప్ తీసేసాను. క్రియేట్ కాపీ ఆఫ్ ది జాబ్. కాపీ ఆఫ్ జాబ్ లుకప్ అండర్స్కోర్ అందరూ ఎక్కడో సేవ్ అయిపోయింది. కేబుల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మూవీ పార్ట్ చూసుకోవాలి ఒకసారి.
ఒక 10 జాబ్స్ చూసుంటాం కదా ఈజీగా మనం. ఓకే, సేఫ్ కాపీ. సో ఇందులో వెయిట్ ఒక్క నిమిషం. సీక్వెన్షియల్ ఫైల్ _1 అండ్ ద లింక్ విత్ సీక్వెన్షియల్ ఫైల్ _1 డిలీట్ చేసేది. అది చేంజ్ ద లింక్ టు స్ట్రీమ్ లింక్. రిప్లేస్ లుక్అప్ విత్ ట్రాన్స్ఫార్మ్. ట్రాన్స్ఫార్మ్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేయండి. సో సేజ్ వేరియబుల్ ఉంది కదా అక్కడ కింద రైట్ క్లిక్ కొట్టి పైన డిఎస్లింక్ 8 పైన సేజ్ వేరియబుల్ ఉంది కదా, ఇక్కడ కాదు పైన 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 డిఎస్లింక్ 8 పైన రైట్ క్లిక్ కొట్టి సేజ్ వేరియబుల్ ప్రాపర్టీ ఇన్సర్ట్ న్యూ సేజ్ వేరియబుల్ కొట్టండి. రైట్, ఇక్కడ ఇన్స్టాల్ సేజ్ వేరియబుల్ నేమ్. వాట్ ఈస్ దిస్? నేమ్ వచ్చేసి మిన్సల్ అనేదండి. నేమ్ ఉంది కదా కింద నేమ్, అక్కడ మిన్సల్ అనేది ఉంది. ఓకే, ఎస్క్యూఎల్ టైప్ వచ్చేసి ఇంటీజర్ అవ్వండి. పైన పైన మ్యాక్స్ కాదండి, ఎస్క్యూఎల్ టైప్ ఇంటీజర్ అవ్వండి. పొజిషన్ ఇంక్రీజెస్ ఉంటుంది, స్కేల్ తీసేసాను. పొజిషన్ స్కేల్ తీసేసాను. ఆల్సో డిలీట్ పొజిషన్. నో క్లిక్ ఆన్ పొజిషన్. ఓకే, సో ఓకే కొట్టండి. సో అక్కడ మినిమల్ వాల్యూ వచ్చేసి 400 అవ్వండి. డెరివేషన్ క్లిక్ చేసి 400 అవ్వండి. మ్యాక్స్ వాల్యూ 700 అవ్వండి. మీకు బైనాక్యులర్ సింబల్ పైన కనిపిస్తుంది చూసారా, దాని పక్కన ఇంకొక సింబల్ ఉంది, దాని పక్కన ఇంకొకటి ఎల్లో మధ్యలో రెడ్, రైట్ సైడ్ ఆఫ్ బైనాక్యులర్ లో రైట్ క్లిక్ కొట్టండి. ఓకే కొట్టండి. సో సేమ్ నేమ్ తో ఉన్నాయి కాబట్టి మ్యాచ్ అవుతుంది. సో ఇక్కడ మిన్స్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ కింద ఉన్న మిన్స్ వాల్యూ మ్యాక్స్ వాల్యూకి లింక్ ఇవ్వండి. క్లిక్ ఆన్ 700. మిన్స్ వాల్యూ నుంచి లింక్ లాగండి. ఇది మిన్స్ వాల్యూ మ్యాక్స్ వాల్యూ. కన్స్టెంట్ జరిగేది, కన్స్టెంట్ ఉంది కదా పైన లెఫ్ట్ లో టాప్ సెకండ్ ఐకాన్ మీ ఇన్పుట్ కాలం ఏంటి? క్యాల్. ఇన్పుట్ కాలం క్లిక్ చేయండి. ఇన్పుట్ కాలం పైన ఇన్పుట్ కాలం ఉంటుంది. సో క్యాల్ కదా మీరు. సో క్యాల్ dslim.cal3 should be greater than equal to సో రైట్ క్లిక్ చేయండి. సేవ్ వేరియబుల్ మిన్సల్ చేసి క్యాప్చర్ రైట్ క్లిక్ అండ్ మళ్ళీ dslim ఇన్పుట్ కాలం less than or equal to a variable
మ్యాక్స్వెల్ ఓకే పోతుంది. ఓకే click OK. So that it is doing the same thing, right? No? Okay. Click OK. Now compile and run. Why is it failing? So input lo after view data katra input file lo ఒక రికార్డ్ ట్రాన్స్ఫార్మర్ లో కిందకి రండి, మళ్ళీ స్క్రోల్ డౌన్ చేసి పైన స్క్రోల్ డౌన్ చేయండి. అక్కడ శాల్ మిన్సాల్ మ్యాక్సల్ అని ఉంది కదా, యూ టేక్ ద కీ కాలమ్ కింద డిఎఫ్ లింక్ 8 లో అన్చెక్ ఇట్ అండ్ లెఫ్ట్ సైడ్ లో శాల్ కూడా అన్చెక్ ఇట్. పర్ఫెక్ట్. నౌ ట్రై అండ్ కంపైల్ ఉంటుంది. మిన్సాల్ మ్యాక్సల్ డూప్లికేట్స్ వస్తాయి కదా, టోటల్ రన్. Now it loaded. Okay? మీరు వేరే డేటా కూడా పెట్టి టెస్ట్ చేయండి. ఓకే, సరే ఇంకా ఎక్కువ కాలమ్స్ యాడ్ చేసి టెస్ట్ చేయండి అంటున్నా. So this is how we can use the filter condition. So just me transformer hint ఇచ్చాను. ఓకే, in this way you try with max. and ఇంకా ట్రాన్స్ఫార్మర్ చాలా ఫంక్షన్ ఉంటుంది. టేక్ సంథింగ్ లైక్ 1 to 2 క్లాసెస్ ట్రాన్స్ఫార్మర్ అంటే. సో ట్రాన్స్ఫార్మర్ చెప్పే ముందు మీకు పార్టీషనింగ్ టెక్నిక్స్ అని కాన్సెప్ట్ చెప్పాలి. ఓకే, పార్టీషనింగ్ టెక్నిక్స్ లో మనకి 2 types ఆఫ్ టెక్నిక్స్ ఉన్నాయండి. కీ బేస్డ్, ఓకే, నాన్ కీ బేస్డ్ అని చెప్పేసి. సో కీ బేస్డ్, నాన్ కీ బేస్డ్, ఫస్ట్ కీ బేస్డ్ తీసుకుంటే హ్యాష్ పార్టీషనింగ్ టెక్నిక్ అనేది వస్తుంది. సో సపోజ్ 4 nodes ఉన్నాయనుకోండి. సో హ్యాష్ పార్టీషనింగ్ లో 4 nodes లో సంథింగ్ లైక్ మీరు వింటారు ఇప్పుడు పైన లేదా ప్రెస్ గా చెప్పమంటారా రేపు? ఆలోచించుకోండి, ఎందుకంటే మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకూడదు. తర్వాత రేపే చెప్తానులేండి, ఎందుకంటే ఫైన్ ఒకసారి చెప్పేసినా కూడా మీకు అర్థం కాదు. ఓకే, బట్ మీరు STD2 ఇంప్లిమెంటేషన్ జాబ్ చేస్తారా? అసలు ట్రై చేయండి. నేను మీరు 2 days టైం 2 or 3 weeks తీసుకున్నా పర్లేదు. అది అంత ఈజీ జాబ్ కాదు, మనకి అది 1 type ఆఫ్ మినీ ప్రాజెక్ట్ అది. ఓకే, రైట్. అండ్ మీరు ఒకసారి రేపు పెన్ డ్రైవ్ తీసుకొస్తే ఐ విల్ డూ దిస్ అండ్ ఐ విల్ గెట్ బ్యాక్. రైట్, వన్ థింగ్, విల్ ట్రై ఇట్ వన్. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్ వీ విల్ డూ వన్ థింగ్. సో సేమ్ జాబ్ ఇంకోసారి కాపీ తీసుకోరా, ఈ జాబ్ని ఇంకోసారి కాపీ తీసుకోండి, ఇంకో కాపీ తీసుకోండి.
రైట్, ఓపెన్ ఇట్. సో అక్కడ ట్రాన్స్ఫార్మర్ బదులు సరోగేట్ కీ చేసి పెట్టండి ఒకసారి. పాజిబుల్ వెళ్తాను ఓన్లీ ఇక్కడ ఉంది సరోగేట్ కీ. షార్ట్ కింద ఉంది, షార్ట్ కింద ఉంది. పర్ఫెక్ట్. ఓపెన్ సరోగేట్ కీ అండర్స్కోర్ 16. జనరేట్ అవుట్పుట్ కాలమ్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు, సో అవర్ సరోగేట్ కీ అంటే న్యూ కాలమ్ నేమ్ ఏదో ఇవ్వండి, ఎస్ కీ అని ఇవ్వండి. source name is equal to browse for a file, give some file name, fp file dot txt, an empty file, right? And click OK. And source type is a flat file. Yeah, generate key from a last highest value. Input, click input. Yes, yes, yes. So input చూడండి, ఇన్పుట్ పైన ఉంది కదా, పైన అవుట్పుట్ చూడండి ఇప్పుడు. సో మ్యాప్ ఇట్, అన్ని వాల్యూస్ వచ్చినాయి. ఈ మిన్ డిలీట్ చేసేసాయండి, మిన్ మ్యాక్స్ డిలీట్ చేసేసాయండి. డిలీట్ అండ్ మ్యాక్స్ కూడా డిలీట్. అండ్ సరోగేట్ కీ నుంచి పుల్ చేసేసాం. పర్ఫెక్ట్. అండ్ ఆటో మ్యాచ్ కొట్టండి, మిగతా మ్యాచ్ అయిపోతాయి ఆటోమేటిక్గా. ఓకే, ఎస్ ఫైన్ కదా ఇప్పుడు. యా, ఇప్పుడు ఒకసారి రన్ చేయండి. సో ఫర్ ఎవ్రీ రికార్డ్ ఇట్ విల్ జనరేట్ సరోగేట్ కీ. సరోగేట్ కీ అంటే న్యూ నెంబర్ ఇట్ విల్ జనరేట్ సో దట్ యూ కెన్ ఐడెంటిఫై ఇట్. Right code fail. ఒకసారి చూడరా రన్ డైరెక్టర్లో. ఎఫ్కి అన్అసైన్డ్ వెయిట్ వన్ థింగ్ విల్ డూ. కేస్ ప్రాపర్టీస్ లో వెళ్ళండి. ఇన్పుట్ ఒకసారి ఇన్పుట్ ప్రాపర్టీస్ లో సిగ్నేచర్ ఫైల్ కాదు, సరోగేట్ సిగ్నేచర్ వచ్చింది. జనరేట్ అవుట్పుట్ కాలమ్. జనరేట్ కాలమ్ ఫ్రమ్ లాస్ట్ హైయెస్ట్ వాల్యూ. యూ క్లిక్ ఇట్ as yes. Option file initial value give. Okay, give yes first. So give an initial value of 1. Go to option, file block size, like how much the increment operator will be. So give as 4. User fixture, to user fixture. So you change it to 4. Okay, okay. Compile and run now. వేసుకుని ఒకసారి చూడరా. సో క్రియేట్ ఎంటీ ఫైల్. మీరు ఫైల్ క్రియేట్ చేయలేదు కదా, ఆ పార్ట్కి వెళ్ళి ఒక ఎంటీ ఫైల్ క్రియేట్ చేయండి విత్ ద సేమ్ నేమ్. ఇట్ నీడ్స్ టు క్రియేట్ file. What name you give? TXT ఎక్కడ కూడా స్పెసిఫై చేశారా?
జాబ్లో కూడా టీఎస్పీ అప్లై చేశారా ఒకసారి రైట్ కంపల్ ఉంది ఇప్పుడు సీక్వెన్షియల్ ఫైల్ _9 ఓపెన్ చేసి యూజర్ డేటా సో 1 + 4 5 రైట్ అండ్ 6 అనేది ఇంకో నోడ్ ఉంది కదా ఇట్స్ టేకన్ దట్ as 6 ఓకే అండ్ క్లోజ్ చేయండి ఒకసారి ఇది క్లోజ్ చేసి నౌ యూ యూస్ అదర్ ప్రాపర్టీ వాట్ ఈస్ పెన్సిల్ ఓపెన్ సర్వర్ జనరేటర్ ఆప్షన్స్ లో వెళ్ళండి యూజర్ స్పెసిఫైడ్ తీసేసి సెట్ ఆల్ సబ్ ప్రాపర్టీ నో కొట్టండి ఆప్షన్స్ లోకి వెళ్ళి రైట్ క్లిక్ ఆన్ ఆప్షన్ సెట్ ఆల్ సబ్ ప్రాపర్టీస్ టు డిఫాల్ట్ యాడ్ సబ్ ప్రాపర్టీ కొట్టండి ఇప్పుడు పైన యాడ్ ఆల్ సబ్ ప్రాపర్టీస్ కొట్టండి క్యాన్సిల్ వాట్ యూ విల్ డూ ఓకే ఇంకో జాబ్ తీసుకోండి సెలెక్ట్ చేసుకొని కాపీ చేసుకోండి you rename the job after this okay ఈ సర్వర్ కి జనరేటర్ డిలీట్ చేసేసి కొత్త సర్వర్ కి జనరేటర్ చేసి పెట్టండి డిలీట్ ది సర్వర్ కి జనరేటర్ పర్ఫెక్ట్ నౌ జనరేట్ అవుట్పుట్ కాలమ్ నేమ్ SK సోర్స్ నేమ్ సో ఫైల్ ఇందాక ఇచ్చారు కదా అదే ఫైల్ ఇవ్వండి మళ్ళీ SK_file.txt జనరేట్ సర్వర్ లాస్ట్ ఇప్పుడు హైయెస్ట్ వాల్యూ 6 కదా ఓకే ఇట్స్ మ్యాపింగ్ చూసారా అవుట్పుట్ పర్ఫెక్ట్ సేవ్ చేయండి డోంట్ రన్ ఇట్ ఆ ఫైల్ ఒకసారి ఓపెన్ చేయండి సో వాట్ ఇట్ ఈస్ సమ్ అదర్ ఫైల్స్ ఫార్వర్డ్ ఇట్ ఈస్ ఓకే ఇప్పుడు ఒకసారి కంపైల్ చేశాను అంటే క్లోజ్ ఇట్ run now see the value so it randomly generated the surrogate okay close cheyandi and you change the file update mode to append okay మళ్ళీ జాబ్ రన్ చేయండి సో ఇట్ షుడ్ పిక్ ఫ్రమ్ ద నెక్స్ట్ వాల్యూ 7 మ్యాక్స్ వాల్యూ కదా సో 7 నుంచి పిక్ చేసుకోవాలి okay it took from 8
ఓకే 49 మళ్ళీ రన్ చేయండి. టేక్ ఫ్రమ్ 10 నౌ. ఆల్రెడీ సర్వర్ ఉన్నది, ఒకసారి ఎర్రర్ చూడండి. Not that one. No. Wait. Left side option. Third icon మీరు క్లిక్ చేయండి. మీరు ఫోర్త్ ఐకాన్ క్లిక్ చేశారు. పైన థర్డ్ ఐకాన్ క్లిక్ చేయండి. టైం సింబల్ లెఫ్ట్ అది. కంపైల్ చేసి మళ్ళీ రన్ చేయండి. ఫుల్ ట్యాబ్ రన్. చాలా ప్రాబ్లం ఏదో వచ్చింది కాదంటే ఇదేట. $1,001 created. So they're good, right? So దీన్ని మనం డేటాబేస్ నుంచి కూడా ట్రిగ్గర్ చేసి చేయొచ్చు. ఐ విల్ సేవ్ దిస్ ఎట్ ద ఎండ్. ఓకే, మనకి ఈ స్పేస్ చాలా తక్కువగానే యూజ్ చేస్తాం, బట్ ఐడియల్గా యూ కెన్ డూ దిస్ ఇన్ ట్రాన్స్ఫార్మర్ ఓన్లీ. అది కూడా మీకు చెప్తాను, ఓకేనా? నేను ఒకసారి రాసుకోండి. ఇందులో డేటాబేస్తో కూడా మనం హ్యాండ్లింగ్ సర్వగేట్ విత్ డేటాబేస్ అని కూడా హ్యాండిల్ చేస్తూ ఐ విల్ టాక్ అబౌట్ దిస్ వస్తున్నా. ఓకే, అండ్ రేంజ్ లుక్అప్ చేసేసండి. ఈ కంప్లీటెడ్ దిస్ అండ్ యూ అప్డేట్ ద క్లాస్ 7 అని పెట్టేసి ఈరోజు చెప్పింది ఒకసారి నోట్ చేయండి ఏమని చెప్తాము. సర్వగేట్ జనరేటర్ STD 1 and 2 series. ట్రాన్స్ఫార్మర్ మీకు వీడియోస్ ఒకేసారి ఇచ్చేస్తున్నాను. నేను అక్కడ ఇచ్చేసాను. ఓకే, ఫైనల్. బాయ్, గుడ్ నైట్.